హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఫుటింగ్ యొక్క షట్టరింగ్ క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాము. మనం ఫుటింగ్ షట్టరింగ్ క్వాంటిటీ అనేది స్క్వేర్ మీటర్లో క్యాలిక్యులేట్ చేస్తామండి. బికాజ్ మీరు ఇక్కడ చూస్తే ఈ ఫుటింగ్ మధ్యలో ఎక్కడ మనకి ఈ ఫోమ్ వర్క్ అనేది ప్లేస్ చేసలేదు కదా, ఓన్లీ అవుటర్ ఏరియాలోనే ప్లేస్ చేసి ఉంది. ఓకే, ఈ షట్టరింగ్ని కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఫామ్ వర్క్ అని కూడా అంటారండి. సో మీరు ఇక్కడ చూస్తే నేను ఇక్కడ టైప్ చేసి పెట్టాను, ఫామ్ వర్క్ అంటారు. మనం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది తర్వాత చూద్దామండి. ఫస్ట్ ఫుటింగ్కి షట్టరింగ్ అనేది అరేంజ్మెంట్ అనేది చూద్దాము. బికాజ్ మీరు ఇక్కడ చూస్తే ఫుటింగ్ షట్టరింగ్ అనేది ఇలా అరేంజ్ చేసి ఉంటుంది. ఫుటింగ్కి 4 సైడ్స్ షట్టరింగ్ అరేంజ్ చేసి ఉంటుంది. బట్ ఇదే మీరు వేరే మెంబర్స్లో చూస్తే సైట్లో కాలంకి ఒక షట్టరింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, ప్లింత్ బీమ్కి ఒక షట్టరింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, అండ్ స్లాబ్కి ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ యాజ్ ఎ క్వాంటిటీ సర్వేయర్గా మీరు అసలు ఆ పర్టికులర్ మెంబర్కి షట్టరింగ్ అనేది ఎలా అరేంజ్ చేస్తారో తెలిస్తే మీరు ప్రతిసారి సైట్కి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు జస్ట్ డ్రాయింగ్ చూసి క్యాలిక్యులేషన్ అనేది చేసేయచ్చు. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు, మీరు ఇక్కడ చూస్తే మనకి ఫుటింగ్లో స్టీల్ ఎక్కడైతే ప్లేస్ చేసిందో అక్కడ నుంచి 50 mm హైట్ వరకు కాంక్రీట్ అనేది పోర్ చేస్తారు. ఓకే, 50 mm హైట్, దానినే మనం క్లియర్ కవర్ అంటాం. ఓకే, స్టీల్కి అండ్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది కాంక్రీట్కి 50 mm గ్యాప్ ఉంటుంది, దాన్ని క్లియర్ కవర్ అంటారు. అండ్ మీకు షట్టరింగ్ మెజర్మెంట్ అనేది ఎలా తీస్తారంటే యాజ్ పర్ ఫుటింగ్ డైమెన్షన్స్ మాత్రమే షట్టరింగ్ అనేది క్యాల్కులేట్ చేస్తారు. మీరు ఇక్కడ చూస్తే సైడ్లో నాకు ఇంత హైట్ పెట్టుంది కదా, ఈ ఫుటింగ్ కన్నా నేను యాజ్ పర్ సైట్ చేద్దామంటే అలా కుదరదు. ఫర్ సపోజ్ మీ డైమెన్షన్స్ లెంత్ అండ్ విడ్త్ అండ్ హైట్ మీకు డ్రాయింగ్లో ఎంత ఉన్నదో దాని ప్రకారం వేస్తారు. సైడ్లో వాళ్ళ ఫీజిబిలిటీ కోసం వాళ్ళ హైట్ పెట్టుకుంటారు, ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ దొరకవు కాబట్టి. బట్ యాజ్ పర్ డైమెన్షన్స్ మాత్రమే, డ్రాయింగ్లో వచ్చిన డైమెన్షన్స్ మాత్రమే మనం ఫుటింగ్ షట్టరింగ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ మీరు ఇక్కడ చూస్తే అసలు షట్టరింగ్ క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తాను. మీరు ఫుటింగ్కి మీరు ఎయిదర్ ఈచ్ సైడ్ లెంత్ అండ్ హైట్ ఆఫ్ ది ఫుటింగ్ తీసుకొని ఈచ్ సైడ్ ఇలా ఏరియా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, దిస్ సైడ్ అండ్ అదర్ 3 sides. లేదు ఇలా కాదంటే ఇంకా ఈజీగా చేయొచ్చు. మీరు ఫుటింగ్ ఈ టాప్ పెరిమీటర్ అంతా తీసుకొని 4 sides, పెరిమీటర్ అంటారు దీన్నే పెరిమీటర్ అంటారు. ఈ పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేసి ఇంటూ హైట్ వేస్తే మీకు టోటల్ అవుటర్ సర్ఫేస్ ఏరియా అనేది వచ్చేస్తుంది. ఐ థింక్ మీకు నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పెరిమీటర్ అంతా క్యాలిక్యులేట్ చేసి ఇంటూ హైట్ వేస్తే మీకు షట్టరింగ్ ఏరియా అనేది వచ్చేస్తుంది. లేదు మాకు ఇదంతా ఈ పెరిమీటర్ అవి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందనుకుంటే ఇండివిజువల్ ఫేస్కి లెంత్ ఇంటూ హైట్ వేసుకుని 4 sides క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేసుకున్న మీకు క్వాంటిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ చూద్దాం. అండ్ ఈ వీడియోలో నేను ఇక్కడ ఉన్న ఫుటింగ్ డీటెయిల్స్లో వేరే ఫుటింగ్ అనేది షట్టరింగ్ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో నేను ఈ F3 ఫుటింగ్కి క్వాంటిటీ అని మెజర్ చేస్తాను షట్టరింగ్ది. అండ్ ఇంతకుముందు చేసిన క్వాంటిటీస్ అన్నీ బోత్ లెంత్ అండ్ విడ్త్ డైమెన్షన్స్ సేమ్ ఉన్నాయి కదా, సో ఈసారి డిఫరెంట్ డైమెన్షన్స్తో చేస్తాను, సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే ఈ F3 ఫుటింగ్కి 3 మీటర్ బై 2.7 మీటర్ లెంత్ అండ్ విడ్త్, అండ్ హైట్ వచ్చేసరికి 0.6 మీటర్. ఓకే, ఫర్ సపోజ్ ఈ ఫుటింగ్లో మనకి ఈ సైడ్ 3 మీటర్ అండ్ ఇటు సైడ్ 2.7 మీటర్ అనుకోండి. సో ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 కేటగిరీ వచ్చేసరికి ఫామ్ వర్క్. ఇక్కడ నేను ఇప్పటి వరకు షట్టరింగ్ అన్నాను, ఇప్పుడు ఫామ్ వర్క్ అన్నానని మీకు డౌట్ రావచ్చు. దానికి యాక్చువల్లీ ఈ BOQ అని చెప్పాను కదా, బిల్ ఆఫ్ క్వాంటిటీ అని, ఇక్కడ మీకు షట్టరింగ్ అని ప్లేస్ చేయరు, ఫామ్ వర్క్ అని ఉంటుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఫామ్ వర్క్ అని మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను F3 ఫుటింగ్కి షట్టరింగ్ అనేది క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. చెప్పాను కదా, F3 ఫుటింగ్కి చేస్తున్నాను. యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ స్క్వేర్ మీటర్, అండ్ నెంబర్స్ వచ్చి 1 ఒక ఫుటింగ్కి చేస్తున్నాను, అండ్ లెంత్ వచ్చి, అండ్ ఈ ఫుటింగ్ డైమెన్షన్స్ వచ్చి మీకు ఇందాక చెప్పాను 3 మీటర్ బై 2.7 విడ్త్.
మీరు ఇక్కడ చూస్తే F3 ఫుటింగ్ 3 మీటర్ బై 2.7 అండ్ హైట్ వచ్చి 0.6. నేను ఇక్కడ ఎంటర్ చేసి పెడతాను. ఇది మీ 0.6 హైట్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పిన యూనిట్స్ అన్ని మీటర్స్లోనే. ఫస్ట్ మీరు ఈ డైమెన్షన్స్ అనేవి ఎక్సెల్లో ఎంటర్ చేసి పెట్టుకోండి. నా లెంత్ వచ్చి 3 మీటర్ అండ్ విడ్త్ వచ్చి 2.7 మీటర్ అండ్ హైట్ వచ్చి 0.6. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టు పీసీసీ క్వాంటిటీకి అండ్ ఎక్స్కవేషన్కి చెప్పినట్టు మీరు ఎక్స్ట్రా 0.1 ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేయాలి? ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఈచ్ సైడ్ లెంత్ అండ్ హైట్ వేసుకుని సెపరేట్గా స్క్వేర్ మీటర్స్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఈ టాప్ పెరిమీటర్ అనేది తీసుకుని ఇంటూ హైట్ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ మెథడ్ చెప్తాను. అండ్ ఈ పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నో 2 into a plus b ఫార్ములా యూజ్ చేస్తారు. టూ ఇంటూ ఏ ప్లస్ బి అండ్ సేమ్ నేను ఇక్కడ అదే ఫార్ములా యూజ్ చేయబోతున్నాను. ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ ఏ ప్లస్ బి అంటే నా లెంత్ అండ్ విడ్త్ వేసి ఇక్కడ క్లోజ్ చేసేస్తాను. నా పెరిమీటర్ వచ్చేస్తుంది. ఈ పెరిమీటర్ వచ్చిన తర్వాత ఇంటూ హైట్ వేస్తే మొత్తం టోటల్ అవుటర్ సర్ఫేస్ అంతా వచ్చేస్తుంది. అండ్ వచ్చిన పెరిమీటర్కి ఇంటూ హైట్ ఆఫ్ ది ఫుటింగ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఫుటింగ్స్ వేస్తే నా ఫార్మ్ ఆఫ్ క్వాంటిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇలాగా సేమ్ మీరు ఈ టైప్ ఆఫ్ ఫుటింగ్స్ F3 టైప్ ఉంది కదా ఇక్కడ. ఫర్ సపోజ్ ఇక్కడ F3 టైప్ ఫుటింగ్ ఉంది కదా, నా కన్స్ట్రక్షన్ సైట్లో ఒక 7 నెంబర్స్ ఆర్ 8 నెంబర్స్ ఉన్నాయంటే మీరు డైరెక్ట్ ఇక్కడ అన్ని నెంబర్స్ వేస్తే సరిపోతుంది. ఓకే, ఐ థింక్ మీకు షటరింగ్ క్వాంటిటీ ఫుటింగ్స్కి ఎలా క్యాల్కులేట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఫుటింగ్ కాంక్రీట్ అనేది యాజ్ పర్ డ్రాయింగ్ మీకు ఎలా క్యాల్కులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, గుడ్ బై.